అదే పద్ధతిలో మేము ప్రచారంలోకి వెళ్తాము. మేము ఎన్నికలు పెట్టమని మేము రైట్ అడుగుతున్నాం, వెంకటరెడ్డి డిమాండ్ గారు, చేస్తున్నాం. మాట్లాడదామండి ఇంకాను. శ్రవణ్ కుమార్ గారు, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి పాలనపై పట్టు లేదు, అందుకే మంత్రులు కూడా తన మాట వినట్లేదు అనేది చెప్తున్నారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ఆ, కాంగ్రెస్ పార్టీకి ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉందంటూ కూడా విశ్లేషణలు వస్తున్నాయి. ఎలా చూడాలి? ఖచ్చితంగా అండి, మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు పూర్తిగా గ్రామీణ స్థాయి వరకు ఆయనకు పట్టు లేని మాట వాస్తవం. ఎందుకంటే ఆయన అతిథిగా వచ్చినటువంటి పెయిడ్ ఆర్టిస్ట్ గా వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకుడు కాబట్టి, ఇటు అంటే కురువృద్ధులు ఎప్పటి నుంచో ఉన్నటువంటి భీష్మాచారులు లాంటి పెద్ద పెద్ద సీనియర్ కాంగ్రెస్ లీడర్లు ఎవరితోటి కూడా మచ్చికలు లేదు. కానీ వాళ్ళు కూడా తప్పని పరిస్థితుల్లో కాస్త ఓపిక పడుతున్నారు. అంటే ఏ విధంగా చూసినా కూడా పార్టీ క్యాడర్ మీద ఆయనకి ఏమాత్రం పట్టలేదు. కేవలం ఆయన కొంచెం ఇన్వెస్ట్మెంట్ మెథడ్ లో వచ్చేసి అక్కడ ఏదో ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోగలిగాడు, తర్వాత పట్టు దొరికించుకోలేకపోతాడు కాదు. అది స్పష్టంగా ఆయన వ్యక్తిగత యాటిట్యూడ్ వలన జరుగుతుంది. ఆయన ఉన్నటువంటి ఆ కోపం గాని, అహంకారం గాని, ఆయన స్పష్టంగా చెప్పాడు, కేసీఆర్ దింపడానికి వచ్చాను అన్నాడు కానీ ప్రజలకు మంచి చేస్తానికి వచ్చాను మాకు స్పష్టంగా చెప్పలేదు. ఏ విధంగా చూసినా రేవంత్ రెడ్డి ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఆయన పరీక్ష రాసుకోబోతున్నాడు. అందుకనే ఎప్పుడో సంవత్సరాల కింద జరగాల్సిన ఎన్నికలు ఖచ్చితంగా ఇది నాకు రెఫరెండం అవుతుందని చెప్పి చాలా కారణాలతోటి ఈ ఎన్నికలను వాయిదా వేయడానికి, పోస్ట్ పోన్ చేయడానికి, ఏ విధంగా లీగల్ లిటిగేషన్ లో ఎక్కించుకోవడానికి అంతర్గతంగా పనిచేస్తూ బయటికి మాత్రం స్థానిక సంస్థలు ఎన్నికలు పెడుతున్నట్టుగా ఏది కుల విభజన గాని, కులగణన గాని ఇట్లాంటి అన్ని కూడా చేసిండు. వాస్తవానికి అయితే ఆయనకు తెలుసు స్థానిక సంస్థ ఎన్నికలు జరిగితే నేను ఖచ్చితంగా నా సీటుకి ఎసరొస్తుందని ఇప్పుడు ప్రజలు ముక్తకంఠంగా ఉన్నారు. అదే రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి. ప్రజల ముందు రెండు ప్రశ్నలు ఉన్నాయండి. అంతకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మనకి ఏం బెనిఫిట్ జరిగింది అనేది ఒక రకంగా చూస్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చినటువంటి మాటల ప్రకారం మనకి ఏమైనా లాభం జరిగిందా అనేది స్పష్టంగా ఆలోచిస్తున్నారు. అంటే రెండు రకాలుగా ఏ రకంగా చూసినా కూడా కేసీఆర్ ప్రభుత్వంలో అంటే ఇది పద్ధతి కాకపోయినప్పటికీ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. అనర్హులు కూడా, అర్హత లేని వాళ్ళకు కూడా రైతు బంధు పథకం పేరు మీద గుట్టలకు, ఆ బాయిలకు వీటికి కూడా డబ్బులు వచ్చాయి. కానీ ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అర్హులు కూడా రావట్లేదు. ఇక్కడ అనర్హులకు కూడా వచ్చినట్టు అవకాశం, అందరికీ వచ్చిన అవకాశం. బహుశా అది రాజ్యాంగ ప్రకారం చూసినా, ఆర్థిక పరిస్థితుల ప్రకారం తప్పైనప్పటికీ ఒక సగటు మనిషి ఏం చూస్తాడంటే గతంలో నాకు వచ్చింది ఇప్పుడు ఎందుకు రావట్లేదు, వీలు కాకుండా కనీసం అర్హత ఉన్నట్టు వాళ్ళకు రకరకాల కారణాలు చెప్పి ఏదో ఒక పాస్బుక్ లేదనో, నీకు ఆది ఉందని ఇదో అని చెప్పేసి రకరకాల కారణాలు చెప్పేసి ఎగ్గొట్టారు. ఇట్లా ప్రతి బెనిఫిట్ స్కీమ్, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి స్కీము, కరెంటు కానీ ఏ స్కీమ్ చూసినా కూడా రకరకాల కొర్రీలు పెట్టేసి దాన్ని ప్రయోజనాలు మాత్రం ప్రజలకు అందలేదు. అది కంపారిటివ్ చేసుకుంటున్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏ విధంగా రైతు బంధు విషయంగా చూసుకున్నా, ఎట్లా ఏ పథకం ప్రకారం చూసుకున్నాం, కళ్యాణ లక్ష్మి, ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి అయితే బంగారం చూసి ఎంత కళ్ళు ఒత్తులేసుకొని చూస్తున్నారు. కనీసం బంగారం కాదు కదా, ఉట్టి కళ్యాణ స్కీమ్ కూడా రావట్లేదు అని చెప్పేసి ఇదొక వైపు. విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్, కాలేజీ ఫీజులు రాక ఇప్పటికి కూడా ఇంకా 2 years నుంచి ఇబ్బంది పడుతా ఉన్నారు కాలేజీ యాజమాన్యాలు. నిరుద్యోగులు, ఇవన్నీ కూడా నిరుద్యోగులు, ముఖ్యంగా కేసీఆర్ ఓడిపోవడానికి ప్రధాన కారణంలో గ్రామీణ స్థాయి నిరుద్యోగులు చేసినటువంటి ప్రచారం గాని, వాళ్ళ వ్యక్తిగత కోపాలు గాని, రకరకాల కారణాలు కేసీఆర్ కు చాలా నెగిటివిటీ తీసుకొచ్చింది. ఇప్పుడు అదే విద్యార్థి లోకం, ఖచ్చితంగా నిరుద్యోగులు కూడా ఈ రోజు కంకణం కట్టుకొని జరుగుతున్నారు రేవంత్ రెడ్డి మీద. రేవంత్ రెడ్డి చేసిన మోసాల మీద జరుగుతున్నారు. కాబట్టి ఇవన్నీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్, ఇవన్నీ తనకు తెలుసు. ఎందుకంటే ఒక సామెత ఉంది, రాజుగారు అడుగుతాడు నర్తకిని, ఏమాను శ్రవణ్ కుమార్ గారు ప్రధానంగా ఇంతకుముందు శ్రీనివాసరావు గారు మాట్లాడినప్పుడు కూడా ఓ మాట చెప్తున్నారు, మేము పథకాలు ప్రవేశపెట్టాము, పథకాలు ఇస్తున్నాం అందరికీ, కానీ దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో కొంత వెనకపడ్డామని ఒప్పుకుంటున్నారు. కానీ ప్రజల్లోకి వెళ్తే ఖచ్చితంగా ప్రజలు గుర్తించే అవకాశం ఉంటుంది కదా. కాదండి, వెనకబడాల్సి ప్రచారానికి ఇవ్వాల్సింది ఆయన తీసుకోవాల్సిన అవసరం ఏం లేదండి. చిన్న చేయి నోరు ఎప్పుడు మర్చిపోదండి. ప్రచారం అవసరం లేదు. ఈ పేపర్ల పబ్లిసిటీ ఇవన్నీ కూడా స్కామ్. మనం చెప్తాను ఉంటాం ఎక్కడెక్కడ ఏం పబ్లిసిటీ ఇస్తున్నారు అనేది. ఇది కాదు ముఖ్యం, ప్రజలకు తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలకు కంపారిటివ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు అదే ఇంతకుముందు చెప్పబోయేది ఏంటంటే, రాజుగారు అడుగుతారు, నర్తకి ఎందుకమ్మా నువ్వు నృత్యం బాగా చేయలేదంటే, తబల వాడు తాయించి వాళ్ళు మాకు సరిగ్గా చేయలేదని చెప్పడానికి చెప్పారు. అట్లాగే రేవంత్ రెడ్డి రేపు ఎందుకు నువ్వు ఓడిపోతున్నావు అంటే, ఇట్లా పథకాలు ప్రజల్లోకి తీసుకోలేకపోయాము, మేము గొప్పగా చేశాము, కింది స్థాయి మంత్రులు, కింది స్థాయి క్యాడరే కారణం అని స్క్రిప్ట్ ఇప్పటి నుంచే తయారు చేసుకుంటున్నాడు. ఆయన స్పష్టంగా ఆయన తెలుసు, రిపోర్ట్స్ ఉన్నాయి. ఆయన అంతర్గత గతంలో కూడా అంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఆయన గెలవబోతున్నాడనే విషయం ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాడో, ఇప్పుడు కూడా తను
ఈ ఎన్నికలు జరిగితే ఫెమిలియన్ ఇంటికి వెళ్లాల్సిందే అని ఆయన తాటాముట్ట చదువుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని నా అభిప్రాయం. రైట్ శ్రీనివాస్ గారు, ముఖ్యంగా అంతర్గత పోరు, క్రమశిక్షణ ఈ రెండు లోపించడం